హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి లోన్ల క్రెడిట్ కార్డులా? నాకేం వద్దు. అది కాదు సార్, మీరు మొదనష్టపు మనుగాడి ఫాదరే కదా? ఫాదర్నే, కానీ మొదనష్టపు మనుకు కాదు, పిసినిగొట్టు మనుకి. రెండిటికి పెద్ద తేడా ఏముందిలే. అన్నట్టు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మనోమేతి ఏమైనా చెప్పాడా? ఆడికి ఏమైనా అవసరాలు ఉంటే చెప్తాడు గానీ ఎగ్జామ్స్ అయితే అసలు చెప్పడు. ఇంతకీ మీరెవరు మాస్టర్? వాడి మాస్టర్ని. అందుకే పరీక్షలు వస్తున్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నాడా అని. ఎక్కడ మాస్టర్? పొద్దున అంతా ఫోన్ అట్టు కూర్చుంటాడు, సాయంత్రం అయ్యేసరికి ఐపీఎల్ అంటాడు, రాత్రి అయ్యేసరికి తినేసి పడుకుంటాడు. రోజు టైం టేబుల్లో చదువుకు తప్పించి మిగతా అన్ని పనులుగా టైం ఉంది. చెప్పలేకపోతాం అనుకోండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సింది. గట్టిగా చెప్పడానికి ఆడికి ఏమైనా చూడేటండి, నానేని బెత్తది ఏదో ఓకే, కానీ బుర్రకెక్కదు అంతే. పోనీ బెత్తం ఏమైనా వాడాల్సింది. బెత్తం నుండి బెల్ట్ దాకా అన్ని ఆయుధాలు అయిపోయినాయి. ఇంకేం వాడినా దున్నపోతమే వర్షం కురిసినట్టే. ఇలా అంటున్నా నేనేమనుకోకండి. ఈ సంవత్సరం గనక మీ వాడు పాస్ అవ్వకపోతే ఆడు ఇంక పాస్ అమ్మకూడానికి కూడా పనికిరాడు. ఇంక వాడి మీద ఆశలు వదిలేసుకోవడమే. మరి ఏం చేయమంటారు? రుత్తుతారో గుత్తుతారో మీ ఇష్టం. వాడికి బుద్ధి వచ్చేలా చేయండి. చేస్తాను సార్, చేస్తాను. ఓకే సార్, ఉంటాను. ఎక్కడుండి ఏం చేస్తారు? కొంపదీసి మీకు గాని కూరగాయల షాప్ ఉందేటి ఇక్కడ? ఇప్పుడు అర్థమైంది మీ వాడికి ఆ నోటితో ఎక్కడి నుంచి వచ్చిందో. అబ్బో, బానే అర్థమైందిలే. సార్, మీకు ఒక సలహా ఇస్తాను. నెక్స్ట్ టైం నాకు ఎదురుపడే ముందు ఒక విక్స్ బెల్ వేసుకోండి సార్. ఎందుకు? ఆ బొంగురు కొని తినలేకపోతున్నా. హలో లక్ష్మి, ఆడేం చేస్తున్నాడు? 12 అయింది కదా, ఇప్పుడే లేచాడు. ఆకలేస్తుందంట, దోశలేమంటున్నాడు. నువ్వేం వేయకు. ఏ, మీరు తీసుకొస్తారా? కాదు, నేనే వచ్చేస్తా. రే మను, వస్తున్నాను రా. అమ్మా, దోశ వేస్తానని ఆశ పెట్టి అరగంట అయింది, ఇంకా ఎంతసేపే బాబు? కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఎలకలు కాదురా, ఇప్పుడు నువ్వు పరిగెడతావు. అచ్చు బాబోయ్! ఎరా, దోశ ఎలా ఉంది? మాడిపోయింది. అయితే ఇంకోటి వేస్తా నాకు. నాన్నగారు కొంచెం మెల్లకొడండి. ఏరా, బుద్ధి వచ్చిందా? కాదండి, పొలరావుల పత్ర రేపు నుంచి ఏం తినలేను. నిన్న ఎలా కాదురా. ఏంటండి, దోశలేస్తానని ఇక్కడ ఉన్నారు? పదండి వంటగదికి. వేస్తానే, ఆడికి కాదు, ముందు నీకేస్తాను. నీ వల్లే ఆడలా సోంబేర్లా తయారవుతున్నాడు. ప్రెసిడెంట్. నీ ప్రెసిడెంట్ నువ్వు. అమ్మో, ఏడి నా కొడుకు? మా నాన్నకి ఏమైంది? దారిలో దిష్ణమ్మకే తొక్కొస్తాడేటి, ఇంటికి వచ్చాక నన్ను తొక్కేస్తున్నాడు. రే, నువ్వు ఎక్కడో దాక్కున్నావు నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. నేనేమి ఇక్కడ లేను నాన్నగారు, ఎప్పుడో బయటకు వెళ్ళిపోయా. నువ్వు ఇప్పుడే బయటకు వచ్చావంటే ఇంట్లో కొట్టి ఆపేస్తా. లేదనుకో డ్రాయర్ మీద ఇదంతా ఊరేగించి కొడతా. బాబాయ్, 2 రోజులు చంపేసేలా ఉన్నాడు. గాడ్ ప్లీజ్ డైవర్ట్ మై డాడ్. రే మనా, రారా గోరా రా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటా చెమట్లు? బయట ఎండకన్నా మీరే మండిపోతున్నారు. సర్లే, మీ ఓల్డేజ్ పీపుల్ తో నాకేటి గాని మనుగడేడి? ఏ, దేనికి? సినిమాకి వెళ్దాం అన్నాడు, టైం అయిపోతుంది. ఏం సినిమా ఏంటి? కాదల్ ఒక కార్యం చాప్టర్ 2 మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిందంట. ఈ మధ్యనే తెలుగులో డబ్ చేశారు. మనసలాయో పుస్తకంలో చాప్టర్లు చదవండిరా అంటే కాజల్ ఒక కార్యం చాప్టర్ 2 నీకు చేస్తాను రే వాళ్ళ కార్యం. బాగోదే అంకుల్, వద్దు ప్లీజ్. అమ్మలు ఎదర వెళ్తా. ఈ ఎగ్జామ్ డే దేవుడా, నేను ఎప్పుడు నన్ను స్టేట్ ఫస్ట్ చేయమని అడగలేదు, కనీసం క్లాస్ ఫస్ట్ చేయమని అడగలేదు. నా కోరికల్లో ఒకటే, నేను పెట్టిన స్లిప్పుల్లో వచ్చే క్వశ్చన్లు ఎగ్జామ్ లో వచ్చేలా చూడు. అలాగే ఆ స్లిప్పులతో ఇన్విజిలేటర్ దొరికిపోకుండా ఎగ్జామ్ సాఫీగా అయిపోయేలా చూడు. ఒరే మను, ఉప్మా తినేసెల్రా. ఏమేసావు అందులో? శనగ పలుకులు. ఏ జీడిపప్పులో బాదం పప్పులు వేస్తే మెమరీ పవర్ అన్నా పెరుగుతుంది కదే. నువ్వు నీ శనగపప్పు ఉప్మా అది తింటే ఎగ్జామ్ హాల్లో కాదు, బాత్రూమ్ లో కూర్చుంటాను. ఎలా రే, ఎగ్జామ్ కన్నీ ప్రిపేర్ అయ్యావా? ఓ అయ్యా నాన్నగారు. హాల్ టికెట్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. పెన్ను పట్టుకున్నా. మరి స్లిప్లు? దోపుకున్నా. నాకు తెలుసురా, నాకు తెలుసు. ఇలాంటి అదో పనులు చేయడంలో నువ్వు ఫస్ట్ ఉంటావు. ఈ తెలివేదో చదవడంలో పెట్టుంటే ఎప్పుడో పాస్ అయ్యేవాడు. నాన్నగారు, ఇప్పుడు మళ్ళీ మీరు హెరాస్ చేశారంటే నేను ప్రిపేర్ అయిందంతా ఎరేజ్ అయిపోద్ది. సో ప్లీజ్ ఎంకరేజ్ బట్ డోంట్ డిస్కరేజ్.
average conditions of the temperature, humidity and rainfall is called the atmosphere. ఏంటి మావా ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా? బుక్ కట్టుకుని అంత యాక్ట్ చేస్తున్నావు? నేనేమి యాక్ట్ చేయట్లేదు, బై హార్ట్ చేస్తున్నాను. ఎందుకు స్లిప్ లేట్లేదా? నేనేం నీలా కాదు, ఎప్పుడో మారిపోయాను. అబ్బో మనిషి అన్నాకే కొంచెం నిజాయితీ ఉండాలిరా. కనీసం ఈ ఎగ్జామ్ అయినా స్లిప్ లేకుండా రాయి. స్లిప్ లేకపోతే నా పెన్ను కదలదు మావా. ఇలాంటి కొటేషన్లు ఎగ్జామ్లో రాయి, కొన్ని మార్కులు ఎక్కువ వేస్తాడు. నా ముందే ఎక్కువ. మామా నాకు విండో సీట్ వచ్చింది, నేను ఫుల్ హ్యాపీ, పాస్ అయిపోవచ్చు. రే ఇదేమన్నా ట్రైనా బస్సా? విండో సీట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవడానికి. దిస్ ఈజ్ ఎగ్జామ్ హాల్. కాపీ కొట్టడానికైనా స్లిప్లు పెట్టడానికైనా లాస్ట్ బెంచే పర్ఫెక్ట్ ప్లేస్. దేవుడు నన్ను కరుణించాడురా, అందుకే నాకు ఆ లాస్ట్ బెంచ్ వచ్చింది. ఈ రోజు నేను పాస్ అవడాన్ని ఏ గొట్టంగాడే ఆపలేడు. గుడ్ మార్నింగ్ సార్. ఇలేటి థియేటర్ లో జనగణ మనకు లేచినట్టు ఎలా లేచారు? గుడ్ మార్నింగ్ గైస్. మామా ఈడేంట్రా ఇన్విజిలేటర్ అవుతారని ఎత్తాడు? నాకే తెలుసు. ఫోన్లే కోఆపరేట్ చేస్తాడుగా. క్లాస్ గా టక్ చేసుకొని వచ్చాడు, కోఆపరేట్ చేస్తాడు, పాస్ అయిపోవచ్చు అనుకుంటున్నారేమో. నేను పాఠాలు చెప్పకపోయినా ఎగ్జామ్ బోర్డు లో నన్ను అందరూ ఆచార్య అంటూ ఉంటారు. బహుశా కాపీ కొట్టి దొరికిపోతే గుణపాఠాలు చెప్తానేమో. సో గైస్, ఎవరైనా స్లిప్లు బిట్లు బుక్లు లాంటివి పెట్టుంటే ఇప్పుడే ఇచ్చేయండి. కమాన్ 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 కమాన్. రే తీయరా లబ్బే. అయ్యో రామరామ, నా దగ్గర ఏమీ లేవండి. నమ్మేశామండి, ఇవే. అబ్బా ఏం పెట్టారు ఒక్కొక్కడు. చూసాం మామా, మన ఇద్దరిని ఏం అడగలేదు. అదిరా వాడు మన ఫ్రెండ్షిప్ కి ఇచ్చే విలువ. ఏ యు బోత్ మంకీ గాయ్ అండ్ నోస్ గాయ్. ఏంటి గోరా? ఏయ్ కాల్ మీ సార్, యు తుప్పట్న్ బోర్. నిన్ను సార్ అనాలా? యు బోత్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఏయ్ మర్యాదగా స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్, లేదంటే డీబార్ చేస్తాను. బాబు ఎవరమ్మా నువ్వు? నువ్వెవడా? ఈ క్లాస్ కి ఇన్విజిలేటర్ ని. ఓ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు వచ్చే వరకు హెచ్ఎం మేడం నన్ను క్లాస్ మైండ్ చేయమన్నారు, అందుకే నుంచున్నా. ఓ ఐసి. వీళ్ళకేమైంది? చేతులు ఇలా బారుగా లేపారు. మామిడి పళ్ళు ఎక్కువ తినేయడంతో సంకాలో సెగ్గడ్లు వేశాయి సార్. ఫ్యాను గాలికి సమ్మగా ఉంటదని చేతులు అలా పైకెత్తారు. ఓ ఐసి. సెగ్గట్టేయడం అనేది చాలా దారుణం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పెయిన్. కానీ ఏం చేయగలం, తగ్గిపోతుందిలే. కూర్చోండి. సార్ మరి నేను? నువ్వు కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చావా? అవును సార్, సప్లిమెంటరీ 25th టైం. ఓ నైస్. సిల్వర్ జూబ్లీ అన్నమాట. ఓకే, గో అండ్ సిట్. రే ముక్కు, ఎలా ఇచ్చా? ఇచ్చావులే పెద్ద, వెళ్ళి కూర్చో. ఏంటి కూర్చునేది? మర్యాదగా నీ విండో సీట్ నాకు ఇచ్చే. నేను ఇవ్వను, నా నెంబర్ ఇక్కడే వచ్చింది. నీ నెంబర్ ఎక్కడో చూసుకుని అక్కడ కూర్చో. సర్లే, ఈ ఫిగర్ ఎవరో కత్తిలా ఉంది, దీని పక్కన కూర్చుని పోదాం. ఏయ్ పాపా, ఇదిగో. ఏయ్ చిడిక్. ఏంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? మహాలక్ష్మి. వావ్, నైస్ నేమ్. ఇదిగో అమ్మాయి. ఏంట్రా ఇడియట్? ఈడియట్ కాదు, 100% లవ్. ఐ యామ్ బాలు మహేందర్, యు మహాలక్ష్మి. నడుము మీద ఏమన్నా రాసుకొచ్చావా? లేదురా, చెప్పులు వేసుకొని వచ్చాను. రామాయ్ కొట్టేసింది. ఇదిగో బాబు. ఏంటి సార్? నీ హాల్ టికెట్ ఏది? ఏ హాల్ టికెట్? సంధ్యాదా సుదర్శందా? నేను అడిగింది సినిమా హాల్ టికెట్ కాదు, ఎగ్జామ్ హాల్ టికెట్. ఓ అదా, ఇదిగా. ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంది? స్లిప్ అనుకుని డ్రైవర్ లో దోపేశానులే. ఆ, ఏంటి? ఏం లేదు, మా స్టూడెంట్స్ అంతే. హాల్ టికెట్ నలిపే ఉంటే ఎగ్జామ్ పాస్ అయిపోతాం. సెంటిమెంట్ సెంటిమెంట్. ఏం సెంటిమెంట్స్ ఏంటో. ఏ బాబు, పేపర్ టఫ్ గా ఉందా? లేదు సార్, తెల్లగా ఉంది. అలా తెల్లగా వదిలేకుండా ఏదో ఒకటి ఫిల్ చేయి. మీరు ఇలా వాచ్మెన్ లో తిరగకుండా ఓ గంట సేపు అక్కడికి వెళ్ళి కూర్చున్నారంటే మొత్తం నింపేస్తాను. ఇన్విజిలేటర్ అన్నాక కూర్చోకూడదు, వాకింగ్ చెయ్యాలి. వాకింగ్ కావాలంటే ఏ కేబీఆర్ పార్క్ లోనే చేసుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు తప్పడం? ఏంటి మామా సడన్ గా మాస్క్ ఎట్టో? సోషల్ రెస్పాన్సిబిలిటీ రా, కరోనాలు స్ప్రెడ్ అవ్వకుండా. అబ్బో, వావ్ నైస్ బాయ్. ఎగ్జామ్ హాల్లో కూడా మాస్క్ మెయింటైన్ చేస్తున్నాడు. క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఓకే, ఇంక మొదలెట్టేద్దాం. ఎంత కష్టపడి ఇన్ని స్లిప్లు పెడితే 3 1 మార్క్ ఆన్సర్లు వచ్చాయా? వీటితో ఎలారా బాబు పాస్ అయ్యేది? రే రే రామో, రే కొద్ది చూపిరా. నేనేం చూపిను, నువ్వు రాసుకో. వీడికి ఎలా కాదు, బుక్లెట్ మార్చేద్దాం. ఒరే రామో, కింద రూపాయి బిల్ల అడిపింది, అది నీదేనేమో చూడు. నాదే కక్కుర్తెదవా. అమ్మో, బుక్లెట్ బరువుగానే ఉంది. ఈ మాత్రం ఉంటే చాలు, ఈజీగా పాస్ అయిపోవచ్చు.
ఓహో ఫస్ట్ 16 మార్క్స్ ఎస్ఏ రాశాడు. ఏటో చూద్దాం. వన్స్ దేర్ లివ్డ్ ఏ గర్ల్ మళ్ళీ స్కాట్ దర టుక్ హర్ టు ఢిల్లీ హర్ బ్రదర్ గోండు బెబ్బిలి ట్రావెల్ టు ఢిల్లీ టు సేవ్ హిస్ చెల్లి దేర్ హీ మెట్ హిస్ ఫ్రెండ్ అల్లూరి దెన్ దే బోత్ హ్యాడ్ ఏ సాంగ్ దోస్తీ. ఒరే ఆన్సర్ షీట్ లో ఆర్ఆర్ఆర్ కథ రాసేవేంట్రా? ఆన్సర్ రాకపోతే ఏం చేస్తాం, ఏదో కథ నింపాల్సిందే. నీ లుక్ చూసి టాపర్ అనుకున్నాను కదరా, ఈ పేపర్ చూసాక అర్థమైంది పెద్ద డైపర్ అని. నా పేపర్ నాకు ఇచ్చే. నేనేమోను, ఇందులో 3 ఆన్సర్లు ఉన్నాయి. రే డొక్కలో పెన్ను చిక్కుచ్చేస్తాను. ఏ చా స్లిప్లు పెట్టి ఏ పెద్దగా రాలేదు. ఈడేమో నాకన్నా బేవర్సుకున్నాడు. ఇప్పుడు నేను ఎలా పాస్ అవ్వాలరా బాబు? ఇదెక్కడ హైటెక్ కరోనా మోసం రా మామ. నువ్వు మాస్క్ శానిటైజర్ పట్టుకొచ్చింది ఎందుకా? మాస్క్ ఫేస్ నే కాదురా, స్లిప్పుల్ని కూడా కవర్ చేస్తుంది. నిజాయితీ అని నువ్వు బయట పంచాయతీ పెట్టి ఓవరాక్షన్ చేసినప్పుడే నేను గెస్ట్ చేయాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. అబ్బా గట్టిగా అరవకురా, దొరికేస్తాను. నేను అరవకుండా ఉండాలంటే నువ్వు ఆ స్లిప్పుల్ని తరలించాలి. సరే. అమ్మని అమ్మ వీళ్ళు స్లిప్పులు తీసి రాసేస్తున్నారు, మనం కూడా తీసేద్దాం. ఎవరో చూడలే కదా, అసలుగా లోపల నుంచి తీయాలి. ఇదేంటి ఎలా చూస్తుంది? ఏ మహా ఏంటమ్మా అలా చూస్తున్నావు? యు వాంట్ దిస్? చిచి వర్స్ట్ ఫెలో. ఏ అది కాదే స్లిప్. ఏ పోరా బఫెలో. సర్లే నీ కర్మ. బాబు ఏంటక్కడ గొడవ? గొడవ లేదు పడవ లేదు, నువ్వు పడుకో. అమ్మయ్య అన్ని స్లిప్పులు ఎక్కించు. ఇదొక్కటి రాసేస్తే టాప్ మార్క్స్ మనకే. చూడండి ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుంది, అందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రాయండి. ఫ్లయింగ్ స్క్వాడ్ మామ రాసినంత వరకు చాలేరా. ఆ స్లిప్పులు ఇలా ఇచ్చేయ్, కిటికీ నుంచి విసిరేద్దాం. ఓకే ఓకే తీసుకో. స్లిప్స్ పైన కాపీయింగ్ జరుగుతున్నట్టుంది. లెట్స్ గో. చూసాడు, ఇప్పుడు ఏం చేద్దాం? దూరా ఇందాక విండో సీట్ అడిగావు కదా, దే ఇస్తే. నాకేం వద్దు, అడిగినప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇస్తానంటున్నావు. గాలి బాగా వేస్తుంది. ఈ బొక్కల ఎలిమెంటరీ ఫ్యాన్ల కంటే ఆ కిటికీ గాలే బెటర్. ఆగొత్తనా? ఎవడ్రా ఇక్కడ కాపీ కొట్టేది? సార్ చెక్ దట్ విండో పక్కన గాయ్, అక్కడి నుంచే నా మీద స్లిప్పులు పడ్డాయి. ఊరి నా ముక్కులో నీ పొక్కు, అందుకేనంట్రా సీట్ ఇచ్చావు. సారీ గోరే, తప్పలేదు. ఆడికి అలా జరగడంలో తప్పలేదు. నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు సిగ్గు లేదు. సిగ్గు కాదురా, స్లిప్పులు కావాలి. నువ్వు డీబా పోరా బయటికి. సార్ 25th టైం సార్, ఐ రిక్వెస్ట్ యువర్ మెజెస్టీ ప్లీజ్ యాక్సెప్ట్ మై కండోలెన్సెస్ అండ్ సేవ్ ఇట్ ఇన్ యువర్ కార్డ్. కైండ్లీ గ్రాంట్ మీ టు సిట్ ఇన్ దిస్ హాల్. నో యు డీబా. సార్ నాకు స్వాతి బార్ తెలుసు, శ్రీనివాస బార్ తెలుసు, ఈ డీ బార్ ఎక్కడ కొత్తగా పెట్టారా? ఇప్పుడు అర్థమైందిరా నీకు 25 అటెంప్ట్లు ఎందుకు పట్టిందో. చల్ నడు బయటికి. స్టూడెంట్స్ లాస్ట్ 5 minutes త్వరగా రాయండి. ఏంట్రా ఇంకా ఓ రాహేస్తున్నావు? ఎక్స్ట్రా క్వశ్చన్లకి ఏదో సొల్లు రాహేస్తున్నాను రా. పేజీకి 1 మార్క్ వేసినా ఎక్స్ట్రా మార్కులు వస్తాయని. టైం అయిపోయింది, అందరూ పేపర్స్ ఇచ్చేయండి. మనం చూస్తుంటే బాగా రాసినట్టున్నా. మామూలుగా కాదు సార్, చించేసా. అబ్బా నిజంగానా? మీకు ఎలా చెప్తే అర్థం కాదు సార్. ఆటా షోలో సుందర మాస్టర్ లా చెప్పాలి. నేను ఎగ్జామ్ చించేశాను సార్. కావాలంటే ఓసారి చెక్ చేసుకోండి. ఓకే. మను నిజంగానే చించేసావయ్యా? చెప్పాను కదా సార్. నిజంగానే ఆన్సర్ షీట్ ని చింపేశావు. నువ్వు నాకు ఇచ్చింది క్వశ్చన్ పేపర్ ని. అబ్బా చింపేశారు. వీడియో నచ్చితే కొట్టర లైక్, ఇంకా నచ్చితే పెట్టర కమెంటు, బాగా నచ్చితే చెయ్యర షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు. లైక్ షేరు కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే, పిసిని గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే, ముక్కు గోర కోడే, ముసలి కోడే, బేబమ్మ కోడే, నవ్వుల కోడే, ఫన్మోజీ కా కోడే.